హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే ఈ మూవీని మార్చి ఎండింగ్ లేదు అంటే మేలో లేదా జూన్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ఎవరి డైరెక్షన్లో నటించబోతున్నారన్న విషయానికి వస్తే వాటికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించబోతున్నారని కొంతవరకు క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. అయితే అది అఖండ సీక్వెలా లేదా అనేది మరో కొన్ని రోజులు ఆగితే కానీ ఒక క్లారిటీ అయితే రాదు. అయితే బాలకృష్ణ బోయపాటి శ్రీను వీరిద్దరు కాంబినేషన్లో BB4 ఎన్బికే 110 మూవీగా రాబోతుంది. అదిరిపోయే విధంగా హిట్ అయితే అందుకోబోతుందనమాట. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. వాస్తవంగా ఎన్బికే 109 మూవీలోనే సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారని గత 4-5 నెలల నుండే ఒక న్యూస్ విన్నాం. అయితే ఎన్బికే 110 మూవీలో మాత్రం సంజయ్ దత్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. అఖండ, సింహ, లెజెండ్, బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ఈ 3 చిత్రాలు ఒక సినిమాకు మించి మరో సినిమా అన్నట్లుగా అద్భుతమైన రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు BB4 ఎన్బికే 110 మూవీ కూడా అదిరిపోయే విధంగా హిట్ అందుకోవటం ఖాయం. మరి చూడాలి బాలకృష్ణ యొక్క ఎన్బికే 110 మూవీకి బోయపాటి శ్రీనునా లేదా వేరే డైరెక్టర్ అనేది ఒక క్లారిటీ కూడా అతి త్వరలోనే రాబోతుందన్నమాట. మరి చూద్దాం, ఒకవేళ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఎన్బికే 110 మూవీ వస్తే ఎలా ఉంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.